నమస్తే భారత్. రజాకార్ గత కొద్ది రోజులుగా భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న మరో సినిమా. నిజమే, ఈ సినిమా కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, లేకపోతే ఈ మలబార్ ఫైల్స్, వీటికి దేనికి తీసిపోనిది. నిజానికి వాటన్నిటికంటే కూడా ఈ తరానికి ఖచ్చితంగా తెలియాల్సిన ఒక సినిమా ఇది. ఈ రజాకార్ సినిమాలో అత్యధికంగా పీడించబడింది మన తెలుగు ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు, దాంతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని ప్రాంతాల వాళ్ళు కూడా అత్యధికంగా పీడించబడ్డారు. అయితే ఈ వాస్తవాల్ని ఇప్పటిదాకా ఎవ్వరు ఎక్కడ చూపించలేదు, చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. కారణం, మొదటిది ధైర్యం కావాలి, రెండోది డబ్బు కావాలి. డబ్బుతో పాటు తీయాలి, బయట పెట్టాలి నిజాలన్న దిల్ కూడా కావాలి. అటువంటి దిల్ తోటి, డబ్బుతోటి, దమ్ముతోటి బయటకు వచ్చిన ఒక నిర్మాత శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాట కూడా గతంలో ఎప్పుడో రిలీజ్ అయిపోయి ఒకటి సక్సెస్ కూడా అయింది. అదే మీ అందరికీ బాగా గుర్తుండిపోయిన లిరిక్, ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో ఊరి నడిమిట్ల నరకాల ఉయ్యాలో. నరకాలని చెప్పేసి చెప్పడం వల్లనే అనుకుంటా బహుశా చాలామందికి ఎక్కడెక్కడో కాలిపోయింది. కాలినోళ్ళు ఖాళీగా ఉన్నారా? లేదు. ఈ సినిమాని అడ్డుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఈ సినిమాని అడ్డుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాని అడ్డుకోవటం కోసం అని చెప్పేసి కొత్తగా ఇంకొక పందాకు వచ్చారు. అదే కోర్టు ద్వారా పోరాటం అని చెప్పేసి. నిజంగా చూడండి ఒక్కసారి, ఏపీసీఆర్ ఫైల్స్ బిల్ ఇన్ తెలంగాణ హెచ్సి టు హాల్ట్ రిలీజ్ ఆఫ్ కాంట్రవర్షియల్ మూవీ రజాకార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంట్రవర్షియల్ మూవీ ఏంటిది? ఇది హిస్టరీ కదా. ఈ చరిత్ర గురించి ఈ రోజున కేవలం ఈ గూడూరు నారాయణ రెడ్డి గారు మాత్రమే తీస్తున్నారు సినిమా? లేదే. గతంలో చాలా పుస్తకాలు వచ్చాయి ఈ వాస్తవాలన్నింటినీ రాస్తూ. పుస్తకాలు అప్పుడు ఎవరికి ఏ నొప్పి కలగల. సినిమాకి రాగానే ఎందుకు వస్తుందో తెలుసా? సినిమా అనేది ఈజీగా పబ్లిక్కి కనెక్ట్ అయ్యే మీడియా కాబట్టి. ఈ సినిమా రిలీజ్ అయిపోతే వీళ్ళు చేసిన దాష్టికాలు, ఈ దాష్టికాలతో పాటు ఇప్పటిదాకా వీళ్ళని వంత పాడుతూ వచ్చిన పార్టీ ఏదైతే ఉందో ఏఐఎంఐఎం పార్టీ, ఆ ఎంఐఎం పార్టీ ఫౌండర్ కూడా ఈ రజాకార్లలో ఒకడే అన్న విషయం ప్రజలకి తెలిసిపోతుందన్న ఆలోచన కావచ్చు బహుశా వీళ్ళు కేసేశారు. ఇంతకీ కేసేసిన వ్యవస్థ, సంస్థ పేరేంటో చూడండి, ఏపీసీఆర్. ఏపీసీఆర్ అంటే ఏదో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనుకుంటారేమోనండి. ఏ మాత్రం కాదు. ఒక్కసారి చూడండి, ద అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్. ఇది పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని చెప్పేసి పెట్టారు. ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్స్, ఈ ఆర్గనైజేషన్ తరఫున ఫైట్ చేస్తున్న వాళ్ళు అత్యధికులు. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అందరూ కూడా ముస్లిమ్సే ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి వీళ్ళందరూ కూడా సివిల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. కానీ మరి భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ప్రయత్నం జరుగుతుంటే మాత్రం దాన్ని మాత్రం వ్యతిరేకిస్తారు. కానీ వీళ్ళు పెట్టే వ్యవస్థల పేర్లు ఎట్లా ఉంటాయి? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కోసం ఒక అసోసియేషన్ అట. సివిల్ రైట్స్ కోసం ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు మీరు ఫైట్ చేయాల్సింది ఫస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ఫైట్ చేయాలి. అందరికీ ఒకే రకమైన పౌర హక్కులు ఉండాలి అని మీరు డిమాండ్ చేయాలి. కానీ దానికోసం డిమాండ్ చేయకుండా ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఈ సినిమా కోసం ఫైట్ చేస్తున్న సెక్రటరీ ఆఫ్ ఏపీసీఆర్ ఎవరు? మిస్టర్ నదీం ఖాన్. పేరు గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా. ఈ సినిమాని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటానికి మనం ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎలా తీసుకున్నారు? అండ్ యునానిమస్ రెజల్యూషన్ పాస్డ్ బై ద ఆర్గనైజేషన్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. వాళ్ళ జాతీయ కమిటీ వాళ్ళు చేసిన తీర్మానం ఆధారం చేసుకుని నదీం ఖాన్ అనే ఆయన ఈ కేసుని ఫైల్ చేయించాడు. ఎవరు ఫైల్ చేశారు? ఎవరు ఫైట్ చేస్తున్నారు? అడ్వకేట్ అఫ్సర్ జహాన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీసీఆర్స్ తెలంగాణ చాప్టర్. ఇది వీళ్ళు చేస్తున్న ఫైట్ అనమాట. వీళ్ళందరికీ ఈ సినిమాతో వచ్చిన అడ్డం ఏమిటి అని అడిగితే చాలా క్లియర్గా చూడొచ్చు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా అందరికీ 1947 సంవత్సరంలో స్వతంత్రం వస్తే భారతీయులందరికీ 1948 దాకా కూడా భారతదేశపు ప్రజలు, భారతదేశంలో అంతర్భాగమైన హైదరాబాద్ ప్రజల్ని పాకిస్తాన్లో కలపటానికి ప్రయత్నం చేసి ఆ ప్రజలందరినీ నానా హింసలు పెట్టిన ఆ నిజాం ఎవరైతే ఉన్నాడో, ఆ నిజాం తొత్తు ఎవడైతే ఉన్నాడో కాసిం రిజ్వీ, వాళ్ళ దాష్టికాలకి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే మన తెలుగు ప్రజల్ని, మన తెలంగాణ ప్రజల్ని బట్టలుప్పదీసి బతుకమ్మలు ఆడించటం, వాళ్ళ మానాలు దోచుకోవటం, ఆస్తుల్ని దోచుకోవటం, ప్రాణాలు తీయటం లాంటివి చేశారో అలాంటి వాళ్ళకి సంబంధించిన చారిత్రక వాస్తవాలన్నింటినీ కూడా ఈ చిత్రంలో బయటపెట్టారు. అలాంటి ఈ సినిమా రేపు మార్చి 15వ తేదీన విడుదల కాబోతోంది. దాన్ని కూడా అడ్డుకోవటం కోసం అని చెప్పేసి వీళ్ళు నానా రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి తెలుగువాడు కూడా, ప్రతి భారతీయుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సినిమా 1 లక్షతోటో 2 లక్షలతోటో తీసిందైతే ఒకసారి ఆపేస్తే ఇంకో మార్గంలో చూసుకోవచ్చు అనుకోవచ్చు.
కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కోట్ల కంటే కూడా కొన్ని పదుల కోట్లు ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్. ఆ డబ్బులు పెట్టిన వాళ్ళు డబ్బుల కోసమో లేకపోతే మరేదన్నా కారణం కోసమో ఈ సినిమా తీసుంటే గనక వాళ్ళు సినిమాని సినిమాలాగా ఒక వ్యాపారంలాగా తీసుకుని ఆ వచ్చిన డబ్బులతోటి ఇంకాస్త డబ్బులు వచ్చేలాగా, ఆ డబ్బులతోటి ఇంకా మరిన్ని సినిమాలు తీసుకునేలాగా ప్లాన్ చేసుకునేవాళ్ళు తప్ప ఇలాంటి వాస్తవాల్ని ప్రజలకు చూపించాలి అని కనీస ఆలోచన కూడా చేసుండేవాళ్ళు కాదు. కానీ ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చిన ఆ దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, చిత్ర నటీనటులు ఎవరైతే ఉన్నారో, చిత్ర సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కష్టాన్ని, ఆ కష్టం వెనకాల ఉన్న కమిట్మెంట్ని గుర్తించి ప్రతి హిందువు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళు ఏదైతే కోర్టుకు వెళ్ళారో ఆ కోర్టు ద్వారా ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఈ సినిమాని ఎక్కువ రోజులైతే ఖచ్చితంగా ఆపలేరు. అందుకే రేపు 15వ తేదీన నాకు తెలిసి ఈ సినిమా 100% రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన రోజు నుంచి ప్రతి హిందువు కూడా మీ అంతటా మీరే మౌత్ టాక్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే పెట్టాల్సిన దానికంటే సినిమాకి ఎక్కువ డబ్బులు పెట్టేశారని ఆ పిక్చరైజేషన్, ఆ కాస్టింగ్ చూస్తుంటేనే అర్థమవుతా ఉంది. ఇంకా వాళ్ళకి పబ్లిసిటీ పేరుతో డబ్బులు దండగ చేపించడం కాదు, ప్రతి హిందువు ఇది నా కథ, ఇది నా పూర్వీకుల కథ అనుకుని వాళ్ళే మౌత్ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ మరోసారి మీ బాధ్యతని గుర్తు చేయడం కోసం ఈ వీడియోనే తప్ప ఈ వీడియో ఎవరి మెప్పు కోసమో మెహర్బానీ కోసమో కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మన సినిమా, మన పూర్వీకులకు కలిగిన కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే సినిమా. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలన్నా, మన కష్టాల గురించి, మన వాళ్ళు పడ్డ కష్టాల గురించి 10 మందికి తెలియచెప్పడానికి ఇంకో 10 సినిమాలు రావాలన్నా సరే మనం ఆదరించే దాన్ని బట్టే ఉంటుంది. అలా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.